అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ తో కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెసిపీ కనుక మీ డైట్ లో ఇంక్లూడ్ చేసినట్లయితే మీకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేంటంటే ఓట్ మీల్ అనమాట. సో అసలు ముందు ఓట్స్ మనకి ఏ విధంగా యూజ్ అవుతాయో తెలుసుకుందాం. ఓకే, ఓట్స్ అనేవి చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అన్నమాట. సో ఈ ఓట్స్ లో కార్బ్స్, ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఓట్స్ లో బీటా గ్లూకన్ అనే ఒక ఫైబర్ అనేది ఉంటుంది అనమాట. దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ అలాగే ఈ ఓట్స్ లో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఓట్స్ అనేవి తిన్నట్లయితే ఎవరైతే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, ఈ ఓట్స్ లో బీటా గ్లూకన్ అనే ఫైబర్ ఉంటుంది కదండి. ఆ ఫైబర్ ఏం చేస్తుంది అంటే LDL అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది తగ్గిస్తుంది. ఈ LDL అనేది టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తుంది అండ్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ LDL ఉండడం వల్ల. LDL అంటే చెప్పాను కదా, లో డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే ఇది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. సో మీరు ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఓట్స్ లో ఉండే బీటా గ్లూకన్ అనే ఫైబర్ దీన్ని తగ్గిస్తుంది, ఈ LDL ని తగ్గిస్తుంది అనమాట. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీరు తీసుకోవడం వల్ల. అండ్ అలాగే ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఓట్ మీల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ ఓట్ మీల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ బీటా గ్లూకన్ అనే ఫైబర్ ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే, మీరు ఓట్స్ తీసుకున్నప్పుడు అంటే మీకు ఆకలిని తగ్గిస్తుంది. ఇది చాలాసేపటి వరకు మీరు ఏం తినకుండా ఉండగలుగుతారు అనమాట. అండ్ అలాగే ఎవరైనా ఒబేసిటీతో బాధపడుతున్నా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ ఓట్ మీల్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దానిలో 1 లేదా 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసుకోండి. ఆ తర్వాత నేను దీనిలో మిరియాలు, మళ్ళీ యాలక్కాయలు ఉంటాయి కదా, వీటిని పౌడర్ గా చేసేసి అవి 1 స్పూన్ వేసాను. వీటి వల్ల ఏంటంటే, ఈ మిరియాల పొడి అనేది డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ మిరియాల పొడిలో పైప్రిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది అండ్ మీ మెటబాలిజం ని పెంచుతుంది. సో ఇది మీరు నిర్భయంగా తీసేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు బ్లాక్ పెప్పర్ ని యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాచి, అదే ఏలక్కాయలు అన్నమాట. ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్ ని నార్మల్ గా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మిరియాలు, యాలకుల పొడి కూడా వేసేసాక వేడి వేడి పాలు పోసుకోండి. దానిలో ఎంత సరిపోతే అంత పాలు పోసేసి కలిపేసుకుని అలా ఒక 5 minutes పక్కన ఉంచేయండి. దాని తర్వాత మీరు అది తినేయడమే. సో ఇది మీ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎవరున్నా వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓట్స్ అనేది డైలీ తీసుకోవడం కన్నా వారానికి ఒక 3 సార్లు ఇలా తీసుకోవడం మంచిది. రోజు తీసుకోవచ్చు. నేనైతే వీక్లీ 3 times తీసుకోండి అని సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనిలో మీరు కావాలి అనుకుంటే గనక 2 డేట్స్, అదే ఖర్జూర పళ్ళు ఉంటాయి కదండి, అవి 2 గింజలు తీసేసి అవి వేసుకోవచ్చు. లేకపోతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, డేట్స్ అనేవి 2 లేదా 3 అంతే, అంతకు మించి పెంచద్దు. ఎందుకంటే డేట్స్ అనేవి డయాబెటిక్ పేషెంట్స్ రోజుకి 2 లేదా 3 మాత్రమే తీసుకోవాలి. అవి ఎక్కువ అస్సలు తీసుకోకూడదు. సో చూసారు కదండి, ఈ ఓట్ మీల్ అనేది చాలా బలం అండ్ చాలా హెల్దీ కూడా. షుగర్ పేషెంట్స్ కి చాలా నీరసం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అలసిపోతూ ఉంటారు, బాగా ఆకలేసిస్తూ ఉంటుంది కదా. సో మీరు అప్పుడు ఇది తీసుకుంటే కనుక మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.